హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం పప్పు చారుని పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పబోతున్నానండి. పలచగా కాకుండా, టైట్గా కాకుండా, పుల్లగా లేకుండా సాయంత్రం వరకు ఒకే కన్సిస్టెన్సీలో ఉండే వరకు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చెప్పబోతున్నానండి. పప్పు ములక్కాయ కాడలతో కాంబినేషన్తో చేస్తున్నాను. నేనైతే సాంబార్ కోసం ఈ గ్లాస్తో ఒక గ్లాస్ పప్పు తీసుకున్నానండి. ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకుంటే ఎక్కువ టైం పడుతుంది. కరెక్ట్ వాటర్ యాడ్ చేసుకుంటే తక్కువ సమయంలో పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. ఈ పప్పును మళ్ళీ విజిల్ వచ్చేటప్పుడు అంతా బయట చిల్లిపోతుంది. సో మనం అనేది వాటర్ అనేది తక్కువ తీసుకుంటేనే మంచిది. ఈ విధంగా 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని దీంట్లో ఆయిల్, పసుపు వేసుకొని కూడా ఉడికించుకోవచ్చు. నేనైతే ఏ విధంగా వేసుకోకుండా ప్లెయిన్ పప్పును ఉడకబెట్టుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అయితే ఉడికిపోయింది. చూడండి, ఈ విధంగా ఉడికింది. చాలండి, పర్ఫెక్ట్గా దీన్ని రుబ్బేసుకుంటే సరిపోతుంది. వాటర్ ఎక్కువనే అయినాయి. వాటర్ తక్కువ కరెక్ట్గా వేసుకుంటే వాటర్ అనేది అన్నీ ఆవిరైపోతాయి. సాంబార్కి సరిపడా చింతపండు అయితే తీసుకున్నాను. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, ములక్కాయ కాడలు, టమాటా, కరివేపాకు, మీరు క్యారెట్, ఆలు, వంకాయ ఉంటే యాడ్ చేసుకోండి. మరి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామా? ముందుగా అయితే ఒక గిన్నె పెట్టుకొని మనము సాంబార్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది, ఫస్ట్ అయితే మనం సాంబార్ చేసుకున్న గిన్నె వెడల్పుగా ఉండాలి, పెద్దగా ఉండాలి. మరి చిన్నగా ఉంటే మనం పోపు చేసేటప్పుడు కానీ, సాంబార్ ఉడికించేటప్పుడు కానీ అంత కంఫర్ట్గా ఉండదు, సరిగా ఉడకదు కూడా. పులుపు అయిందనుకోండి, వాటర్ యాడ్ చేసుకోవడానికి వీలు ఉండదు. సో మనం పెద్ద గిన్నె తీసుకోవాలి. ముందుగా అయితే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా జీలకర్ర అయితే యాడ్ చేసుకుందాం. జీలకర్ర, ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. మనము మెంతులు యాడ్ చేసుకోవచ్చు, మెంతి పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. నేను మెంతులు యాడ్ చేసుకుంటున్నాను, మెంతి పౌడర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను అండి. ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందామా. కొద్దిగా పోపు అవ్వనివ్వండి. ఇవన్నీ కొద్దిగా మరిగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్ని ఈ విధంగా సన్నగా స్లైసెస్ లాగా పెద్దగా కోసుకోండి. చిన్నగా కోసుకుంటే సాంబార్లోకి అంత బాగోదు. సో మనం ములక్కాయలు కూడా యాడ్ చేసుకుందాం. ములక్కాయలని ఎక్కువగా పొట్టు తీయొద్దు, విటమిన్స్ అనేవి అందులోనే ఉంటాయి. సో మనం ములక్కాయల్ని లైట్గా తీసుకోవాలి. పొట్టు తీయకుండా అలాగే వేసుకున్నా కూడా పర్లేదండి. ఈ విధంగా ఒకసారి అయితే కలిపేసుకుందాం. మూత పెట్టుకుంటూ తీస్తూ 5 మినిట్స్కి ఒక్కొక్కసారి కలిపేసుకుందామండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ 20 to 30% అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకుందాం. కరివేపాకుని చిన్నగా కట్ చేసుకుంటూ యాడ్ చేసుకుందాం. అంటే మరీ పెద్దగా వేసుకుంటే పిల్లలు ఇష్టపడరు. సో నేను చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్ది అయితే చాలా బాగుంటుంది. వెల్లుల్లి రెబ్బలు కొన్ని పొట్టు తీసి కొన్ని పొట్టు తీయకుండా కచ్చపచ్చగా దంచుకొని యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. నా దగ్గరనైతే అవి లేవు, సో నేను అల్లం పేస్ట్ని యూస్ చేస్తున్నాను. ఈ విధంగా అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేసుకోవాలి. మీ దగ్గర అల్లం వెల్లుల్లి రెబ్బలు ఉంటే అవే యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది అవే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకున్నాక కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా పసుపు యాడ్ చేసుకొని ఒకసారి అయితే మరలా కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకుందామండి. పసుపుని కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి, హెల్త్కి మంచిది. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, ఇప్పుడు ఈ టైంలో ఏమేమి కూరగాయల ముక్కలు కట్ చేసుకున్నారో అవన్నీ ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. వంకాయ, ఆలు, సోరకాయ అవసరం లేదు. చూడండి, అదైతే ఫ్రై అయిపోతుంది. ఆలోపు మనం పప్పునైతే రుబ్బేసుకుందామండి. స్మాషర్ సహాయంతో నేనైతే మొత్తం స్మాష్ చేసుకుంటున్నాను అండి.
ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. పప్పుచారులో కంపల్సరీ స్మాష్ చేసుకోవాలండి. స్మాష్ చేసుకోకుండా వేసుకుంటే పప్పు అనేది అంతా అడుక్కుండిపోతుంది, సాంబార్ అనేది పైకి తేలిపోతుంది. సో మనం పప్పుని ఎంత బాగా రుబ్బితే సాంబార్లో అంత బాగా కలిసిపోతుంది. ఇదైతే కంపల్సరీ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ విధంగా మెత్తగా పప్పు రెబ్బలు లేకుండా పూర్తిగా రుబ్బుకోవాలి. చూడండి, ఇందులోకి మనం పచ్చిపులుసుని పిండేసుకొని రసంని వేడి చేసుకుందాం. ఇందులోకి యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్ సాంబార్లోకి కూడా తీసుకోవచ్చు, అప్పుడు ఇబ్బంది అవుతుంది, వేడివేడిగా ఉంటుంది. నేను ఇందులోకి యాడ్ చేసుకున్నాను పప్పులోకి. ఈ విధంగా యాడ్ చేసుకుందాం. ఇంకొద్దిగా వాటర్ వేసుకొని మరలా పిండేసుకుందామండి. ఈ విధంగా ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. వీలైతే కారం, ధనియాల పొడి అన్నీ యాడ్ చేసుకొని కూడా టేస్ట్ చూసుకోవచ్చు. నేనైతే పోపులోనే యాడ్ చేసుకుంటున్నానండి. కొత్తవారు అయితే ఇప్పుడు యాడ్ చేసుకొని చూసుకొని డైరెక్ట్గా అందులో వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే పోపు రెడీ అయిపోయింది. ఒకసారి కలిపేసుకొని మనం పిండేసుకున్న పప్పు రసంని తీసుకుందాం, ఇందులోకి యాడ్ చేసుకుందాం. కొత్తిమీర ఉంటే కొత్తిమీర ఈ టైంలో కొద్దిగా యాడ్ చేసుకోండి. కస్తూరి మెంతి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలండి. చూసుకోండి, పులుపు కారం కరెక్ట్గా ఉంటే పర్లేదు. మనము ఈ టైంలోనే కొద్దిగా సాల్ట్, కారం అయితే పూర్తిగా ఆప్షన్ అండి. పచ్చిమిర్చి సరిపోతేనేమో మీరు వేసుకోకండి, లేకపోతే వేసుకోండి. నాకైతే పచ్చిమిర్చి సరిపోలేదు, సో నేనైతే కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను, కొద్దిగా లైట్గా కారం వేసుకుంటున్నాను అండి. సాంబార్లో ఎప్పుడైనా లైట్గానే పడుతుంది కారం, ఎక్కువ పట్టదు. ఈ విధంగా కారం యాడ్ చేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకుందామండి. గుర్తుంచుకోండి, సాంబార్లో కొద్దిగానే కారం పడుతుంది, ఎక్కువ పట్టదు. ఒక్కసారి అయితే కలిపేసుకొని కొద్దిగా ధనియా పౌడర్, ఒక స్పూన్నర ధనియాల పౌడర్ వేసుకున్నానండి. వేసుకొని ఒకసారి అయితే మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్కి తీసి చూస్తే ఈ విధంగా మరుగుతుంది. ఈ టైంలో మనం మెంతి పౌడర్ యాడ్ చేసుకుందామండి. మెంతి పౌడర్ యాడ్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా మసులుతుంది. మనకు ములక్కాయలు ఉడికినాయా లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలంటే చూడండి, ఈ విధంగా అన్నీ పైకి తేలుతాయి. పైకి తేలి సైడ్లకు అనేది వైట్గా ఉన్నవి గ్రీన్ కలర్లో వచ్చేస్తాయి. ఆ విధంగా వచ్చేసినాయి అనుకో సాంబార్ అనేది రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.